హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు. ఈ మునగాకులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మునగాకులో ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ అనేవి పుష్కలంగా ఉంటాయి. దీన్ని వారంలో ఒకసారి తినటం వలన మన ఎముకలకు కాల్షియం బాగా అందుతుంది. ఎముకలు త్వరగా పెలుసుబారిపోకుండా కాపాడుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఎన్నో పోషకాలు కలిగిన మునగాకు పప్పును ఈరోజు నేను డీటెయిల్డ్గా చూపించానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సులభంగా చేసుకోవచ్చు, ఎవరైనా ఇట్టే చేసేయచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోండి. అవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేయించిన కందిపప్పు ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసి 1-2 సార్లు నీట్గా మట్టి, దుమ్ము, ధూళి అంతా పోయేంత వరకు చక్కగా ఇలా పిసుకుతూ కడిగేసేయండి. శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు పూర్తిగా మునిగిపోయి ఇంకొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అవి నానేలోపు మునగాకును రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను లేతగా ఉన్న మునగాకు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు అందుబాటులో మునగాకు దొరకకపోతే ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది, ఒకసారి అడిగి తెప్పించుకోండి. ఇప్పుడు మునగాకుని శుభ్రంగా కడిగి రెమ్మ నుంచి ఆకుని ఇట్లా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 3 బాగా పండిన టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 7-8 పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ మనకి పప్పు అనేది కొంచెం నానిపోయాయి. ఇప్పుడు నానిన పప్పుని కుక్కర్లో వాటర్తో సహా వేసేసుకోండి. కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత 5-6 రెబ్బలు దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగానే కడిగి పక్కన పెట్టుకుని ఆకుని సపరేట్ చేసుకున్నాం కదండి, ఆ మునగాకు కూడా వేసేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం అనేది చూసుకొని వేసుకోండి. తర్వాత ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. చాలామంది కుక్కర్లో పప్పు ఉడకట్లేదు అంటారు. ముందుగా పప్పు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఒక పొంగు వచ్చేంత వరకు నార్మల్గా మూత పెట్టి ఉడికించండి. ఆ తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేస్తే పప్పు అనేది ఉడికిపోతుంది. ఇక్కడ నేను అలాగే చేస్తున్నానండి, ఎందుకంటే నాకు కుక్కర్లో పప్పు అనేది సరిగ్గా ఉడకడం లేదు, అందుకని 5 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని విజిల్ని కొంచెం పైకి లేపి పట్టుకుంటే ఆవిరంతా పోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని లేదా ఏదైనా మ్యాషర్ తీసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు పప్పును మెత్తగా మెదుపుకున్న తర్వాత పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అన్ని పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి విరిచి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు ఫ్రెష్ది కడిగి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు చిటపటలాడి ఉల్లిపాయ మనకి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత 1 స్పూను ఇంగువ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ తాలింపునంతా కూడా ముందుగానే మెదిపి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకోండి. పోపు అంతా పప్పులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి పప్పుని. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎన్నో పోషకాలు కలిగిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ ఎక్కువగా ఉండే
మునగాకు పప్పు మనకి ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. వారంలో ఒక్కసారైనా మునగాకుని తినడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఏదైనా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. మరి నచ్చిందా? మరి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.